హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసా. ఈరోజు నా పూజా రొటీన్‌తో పాటు మా ఊరు గ్రామ దేవతలందరినీ చూపిస్తానండి. ఇప్పుడైతే అందరి ఊర్లో కూడా ఫెస్టివల్ సీజన్స్ కదా! మనకి సమ్మర్ అనగానే 5th మంత్ అనగానే 4th నుంచి 6th మంత్ వరకు కూడా గ్రామ దేవతల పండుగలు జరుగుతూనే ఉంటాయి. అలానే మా ఊర్లో కూడా జరుగుతున్నాయన్నమాట. సో, ఇది మా ఊరి గ్రామ దేవత టెంపుల్లోనే అన్నీ లొకేట్ అయి ఉంటాయన్నమాట. మొత్తం అమ్మవార్లందరూ ఒకే దగ్గర ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ మీతో నేను షేర్ చేస్తా టెంపుల్స్ అన్నీ. సో, అండ్ తర్వాత దుర్గామాత ఆవేళ ఫెస్టివల్ అనమాట మేము వెళ్ళిన రోజు. అండ్ నేను చేసిన పూజ అండ్ ఇంట్లో చేసుకున్న పూజ అన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేస్తా. సో, వ్లాగ్ అంతా మిస్ కాకండి, ఎండ్ వరకు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్కి వచ్చారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ అండ్ కామెంట్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటాయి. అండ్ మీరు మంచిగా కామెంట్స్ చేస్తే, మోటివేట్ చేస్తే ఇంకా మంచి వ్లాగ్స్ చేసి మీ ముందుకు రావాలనిపిస్తుంది. సో, ఇక అయితే రొటీన్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు డైలీ నా పూజ రొటీన్ షేర్ చేస్తూనే ఉంటాను. అలానే మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా అండ్ మనం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఇంట్లో తొందరగా పూజ చేసుకోవాలన్నా ముందుగానే లేచి తెల్లవారుజామునే పనులన్నీ చేసుకుంటాం కదా! అలానే నేను కూడా అన్నీ చేసేసుకొని ఇక ఇంట్లో కూడా చక్కగా పూజ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఇదిగోండి బయటన వినాయకుడిని కూడా చక్కగా అలంకరించి అయితే పూజ చేసేసుకొని ఇక గుడికి బయలుదేరామన్నమాట. అండ్ ఇదిగోండి ఫస్ట్ అయితే నేను అమ్మవారి గుడికి వెళ్ళొచ్చేసి తర్వాత మన చేతులతోనే మనమే చక్కగా కుంకుమాభిషేకం పసుపుతో కుంకుమతో మనమైతే చక్కగా మాతకి పసుపు కుంకుమలు అర్పించి రావచ్చు అనమాట. అండ్ బయటన అయితే మా ఊర్లో ఒక 10 టెంపుల్స్ ఉన్నాయండి. మా ఊరు గ్రామ దేవతతో పాటు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయన్నమాట, అమ్మవారి గుళ్ళన్నీ కూడా. అండ్ ఆ రోజు ప్రత్యేకంగా దుర్గామాత ఫెస్టివల్ కూడా అవుతుందన్నమాట లక్ష్మీవారం మా ఊర్లో. సో, ఆ రోజు ఆ టెంపుల్కి వెళ్ళి అదే రోజు మేము గ్రామ దేవతలందరికీ కూడా పసుపు కుంకుమలు అనేవి ఇచ్చుకుంటాం అనమాట. పళ్ళు కాయలు పసుపు కుంకుమ అంటాం కదా, అదే రోజు ఇచ్చుకుంటాం. అయితే మా ఊరి గ్రామ దేవత పండుగ మండే వస్తుందన్నమాట. సో, బిఫోర్ డే అంటే బిఫోర్గానే థర్స్డేనే వెళ్ళి ఆ రోజు కూడా మొత్తం అందరికీ ఇచ్చేసి వస్తాము. సో, అలానే అందరూ కూడా ఊర్లో అందరూ కూడా వెళ్తారనమాట. అండ్ ఇదిగోండి ఒక్కొక్క టెంపుల్ని చూపించాలంటే చాలా కష్టమే, కానీ మొత్తం నేను అంతా దర్శనం చేసుకుని వచ్చేసా. బయట నుంచి అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక ప్రతి గుడి బయటన కూడా మనకి శక్తి స్వరూపంలాగా చక్కగా అయితే అమ్మవారిది పీఠం ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట బయటన మనకి, అంటే శ్రీచక్రంలానే. సో, ఇంకా అవన్నీ కూడా చక్కగా అమ్మవారికి మనం చేత్తోనే పసుపు కుంకుమలతో చక్కగా మనం అభిషేకం చేసుకోవచ్చు బయటన. ఇక మెయిన్ గ్రామదేవత 14 ఊర్లకి ఒకటే గ్రామదేవత అండి. ఆవిడే పెంటమ్మ తల్లి అనమాట. అది మెయిన్ టెంపుల్ శిఖరం. వీళ్ళందరూ కూడా ఇంకా సిస్టర్స్ అనమాట. మిగతా టెంపుల్స్ అన్నీ కూడా 9 ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఇక ఆ రోజు చెప్పాను కదా లక్ష్మీవారం దుర్గామాత ఫెస్టివల్ అయిందని, ఇదిగోండి అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు చక్కగా. అయితే ఈ గ్రామదేవత పండుగ వేరే ఊర్లో వాళ్ళు చేసుకుంటారనమాట. బట్ ఆ రోజు ఏంటంటే దుర్గామాతని మనం కూడా శక్తి స్వరూపిణి కింద పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చుకొని మిగతా వాళ్ళందరికీ కూడా పండగ రోజు అలా పసుపు కుంకుమలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నమాట మాకు. సో, ఆ రోజు కంపల్సరీ ఏ టైం అయినా సరే మేము వెళ్ళి ఈ గ్రామదేవతలందరికీ కూడా పసుపు కుంకుమలు అనేవి ఇచ్చుకొని రావాలన్నమాట. ఆ తర్వాత మా గ్రామదేవత పండుగ అదే వీక్లో థర్స్డే అయిపోతుంది కదా, ఒక 4 డేస్లో మండే మా గ్రామదేవత పండుగ అనమాట. మా గ్రామదేవత పేరు పెంటమ్మ తల్లి అనమాట. చెప్పాను కదా 14 గ్రామాలకి కూడా ఒకటే అమ్మ అని. అలా ఇదిగోండి ఈ టెంపులే అనమాట. అయితే మనకి ఆ రోజు మనం ఫెస్టివల్ రోజు వెళ్ళి ఇలా పూజలు మన చేతితో చేసుకుందామంటే అవ్వదు కాబట్టి, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక ఈ రోజు నాడే ముందుగానే మనం వెళ్ళి ఇలా అయితే పసుపు కుంకుమలు అనేవి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పండగ అయిపోయిన అంటే నెక్స్ట్ వీక్ కూడా మారువారం అనేది చేస్తారనమాట. ఆ రోజు కూడా అసలు ఖాళీ ఉండదు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో, అందుకనే నేను బిఫోర్గానే వెళ్ళి మొత్తం అందరికీ కూడా చక్కగా మా హస్బెండ్ కొబ్బరికాయలు కొట్టారు. నేను మొత్తం అందరికీ కూడా ఇలా పసుపు కుంకుమలతో అయితే అర్చన చేసుకొని వచ్చేసాను, శ్రీమాతియే నమః అనుకొని. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాక ఆ రోజు థర్స్డే అనమాట. ఇంకా నేనైతే నాన్ వెజ్ తిన్న కానీ
మా ఇంట్లో మా హస్బెండ్ వీళ్ళందరూ తింటారు. పండగ అనగానే ఆబ్వియస్లీ నాన్ వెజ్తోనే ఉంటుంది. ఇంకా చికెన్ అయితే తెప్పించాను అనమాట. చికెన్ తెప్పించి పిల్లలకి మా హస్బెండ్కి అయితే వండేసాను. నేను ఆ వేళ పెసరపప్పు వండుకున్నా. ఏ పూజ అయినా సరే ఇంట్లో మనం అంటే గ్రామదేవత పండుగ ఏదైనా సరే పెసరపప్పు అనేది కామన్గా వండుకుంటాం అనమాట. సో ఇక పప్పు అన్నం నాకు, ఇక వాళ్ళందరికీ కూడా చికెన్ చేశాను. అయితే ఈ చికెన్ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ బాగా అయితే 1 kg చికెన్ తెప్పించా, బాగా వాష్ చేసేసి పెట్టుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా బాగా ఫ్రై చేసేసి ఈ చికెన్ కూడా వేసేసి కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కలిపి పెట్టుకునే కన్నా ఇలా అయితే చాలా బాగుంటుంది. దాంట్లోనే కొద్దిగా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఒక్కసారి ఫ్రై చేస్తాను అనమాట. ఒక 5 to 10 minutes పచ్చి వాసన పోయినంత వరకు. ఆ తర్వాత టమాటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకుంటాను. దీంట్లో నేను ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను. అందుకనే ప్యూరీకి 2:3 or 4 టమాటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి పెద్ద పెద్ద సైజు ఆనియన్స్ వేసాను. అందుకే ఇంకా 4 టమాటోస్ అయితే వేసుకున్నాను అనమాట. వేసి చక్కగా దాంట్లోనే కొద్దిగా గరం మసాలా, హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఫ్రై అయ్యాక ఆ ప్యూరీ కూడా దీంట్లోనే వేసేసి చక్కగా కిందగా పైకి వేసి కలుపుకొని ఇది కూడా కొద్దిగా రోస్ట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే పచ్చితనం ఉండదు అండ్ తొందరగా కూడా మనకి కర్రీ అయిపోతుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ చికెన్ అనేది మనం సెవరల్ ఆఫ్ వెరైటీస్ కింద చేసుకోవచ్చు. అయితే ఎక్కువ రోటీస్తోని లేదా రైస్తోని మనకి కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ కూడా. అండ్ ఇదిగోండి మొత్తం అంతా కూడా అన్నీ వేసేసి కొద్దిగా బాగా అది లోపల నుంచి మనకి బబుల్స్ రావాలన్నమాట. బాగా వేయించేసాక అలా వస్తుంది. దాంట్లోనే నేను ఉప్పు, కారం, కొరియండర్ పౌడర్, ఇక మన ఇంట్లో ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలంటే చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని దగ్గరికి వచ్చేసాక కొద్దిగా వాటర్ మనం యాడ్ చేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుంటే బాగుంటుంది. బాగా ఉడికిపోయాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తాను నేను చికెన్లో. సో చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇలా అయితే సింపుల్గా ఇంకా చికెన్ రెసిపీ చేసేసాను. ఇక చేసేసాక నెక్స్ట్ ఇవాళ థర్స్డే కదా, ఆ రోజు బ్లాగ్ రోజు థర్స్డే కాబట్టి మండే మా పండగ కాబట్టి ఇంకా క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేసామన్నమాట. ఏ పండగ అయినా సరే మనకి క్లీనింగ్స్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ క్లీనింగ్స్తోనే ఎండ్ అవుతుంది. సో అలానే హడావిడిగా అయితే క్లీనింగ్స్తో స్టార్ట్ చేసాము. ఇంకా మనకి థర్స్డే అండ్ ఫ్రైడే అయితే క్లీనింగ్స్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇంట్లో ఏవైనా నార్మల్గా క్లాత్స్ వాషింగ్ కానీ ఏమైనా డస్టింగ్స్ కానీ ఉన్నాయంటే అవి జాలీలు బూజులు అవి దులపకంటే కింద డస్టింగ్స్ అన్నీ కూడా చేసుకొని బెడ్షీట్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకొని వాషింగ్ అన్నీ కూడా చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇక చుట్టాలు పిలవడం, చుట్టాలు కూడా పిలుస్తామన్నమాట ఈ పండగకి. సో కొద్దిగా అయితే హడావిడిగా బాగానే అయిపోయింది పండగ. అది కూడా మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. పండగ ఎలా చేసుకున్నాం అండ్ క్లీనింగ్స్ ఎలా చేసుకున్నామని. అండ్ కొద్దిగా బాల్కనీ చేంజెస్ కూడా చేశాను అనమాట. మనకి ముందున విఘ్నేశ్వరుడు ఉన్నారు కదా, కొద్దిగా చేంజెస్ అయితే లిటిల్ బిట్గా చేశాను. చాలా బాగుంది అనిపించింది. సో నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. మీరు కూడా చూడండి అందరూ ఎలాగైతే నేను చేంజెస్ అయితే చేశానని. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్లో వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అండ్ మేము కూడా గ్రామదేవత పండుగ అయితే చేసుకున్నాం అనమాట ఓన్గా లాస్ట్ 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. సో ఆ వ్లాగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో అయితే మంచి మంచి డైలీ వ్లాగ్స్ ఉన్నాయి అండ్ ఫన్ వ్లాగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి అండ్ మీ అందరికీ ఇష్టమైన మార్నింగ్ రొటీన్స్ ఉన్నాయి. ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్ ఉన్నాయి, హోమ్ డెకార్ వ్లాగ్స్ ఉన్నాయి. కంటెంట్ బాగుంది అనుకుంటే మన ఛానల్ చూసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చిన 1 like అండ్ 1 comment నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ మంచి మంచి కామెంట్స్ చేస్తూ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఇచ్చిన కామెంట్స్ వల్ల, మీరు ఇచ్చిన లైక్స్ వల్ల ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలి అని నాకు ఒక మంచి ఒపీనియన్ అనేది వస్తుంది. సో ఈరోజు వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.